అనగనగా ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని ఏకశిలా నగరంగా, ఆ ఏకశిలా నగరాన్ని కాకతీయ సామ్రాజ్యంగా పిలువబడిన నేలనే ఈరోజు మనం మాట్లాడుకోబోయే కాకతీయుల కోట. కోట అనగానే ఎత్తైన గోడలు, సైనిక బురుజులు దర్శనమిస్తాయనుకోకండి. ఇది రాజమౌళి గారి బాహుబలి సినిమాలోని కోటలాగే ఉండేది. కానీ ముస్లిం పాలకులు ఎందుకో శిల్పాలు అంటే అంత భయము, భవిష్యత్తు అంటే భయము, అందమైన చారిత్రక కట్టడాలను నేలమట్టం చేశారు. మనం చూడొచ్చు, 1000 స్తంభాల గుడిని కూల్చి రామప్పని కూల్చినట్టుగానే ఓరుగల్లు సామ్రాజ్యానికి ఆనవాలైన ఏకశిలా నగరాన్ని తమ ఫిరంగి గుండ్లతో దాడి చేస్తే గూడు చెదిరిన శిల్ప సామ్రాజ్యం ఆంధ్ర పాలకులు కళ్ళకు కానరాక నిరాకరణకు గురి అయి తెలంగాణ వచ్చే వరకు తమ గూటి కోసం వేచి చూశాయి. తెలంగాణ వచ్చాక కాస్తో కూస్తో గూడు దొరికినట్లయింది. ఆర్కియలెసర్ వ్యాప్ ఇండియా సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది అని అర్థనాదాలతో గొల్లుమంటి మనం చూస్తున్నది ఇదే కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత నిర్మితమైన సీతాపతి ఖాన్ కుష్మహల్ ముస్లిం నిర్మాణ శైలిలో నిర్మించాడు. దాని ముందు లోపల ఉన్న శిల్పాలు మాత్రం కాకతీయులకు సంబంధించినవి. కాకతీయుల నిర్మాణంలో చూసుకుంటే మనం ముఖ్యంగా నల్లరాతిని, ఎరుపు, పసుపు ఇసుక రాతిని వాడడం జరిగింది. కనిపించే ఇన్స్క్రిప్షన్స్ అన్ని సంస్కృత భాషకి చెందినవే, కానీ పరిపాలించబడిన వారు మాత్రం తెలుగువారు. అత్యంత అద్భుతమైన శిల్పాలు అన్నీ అణిచివేతకు గురైనవే. పద్మాసనంలో కూర్చున్నవారు జైనమత తీర్థంకర్లు. తొలి కాకతీయులు జైన మతస్థులే, కానీ పల్నాడు యుద్ధకారకురైన రెడ్డి నాగమ్మ ప్రోద్బలంతో ప్రతాపరుద్రుడి కాలం నాటికి శైవ మతం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్నే సీతాపతి ఖాన్ కుష్మహల్ అంటారు. 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం సీతాపతి ఖాన్ అనే స్థానిక పరిపాలకుడి చేతిలో నిర్మితమైంది. ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవచ్చుగా. ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా నిర్మించారు ఈ కోటను. ఆ కాలంలోని గడ్డిలో పడి ఉన్న ఈ బండరాలు అనుకునేరు. కాకతీయ కళాభిమానానికి, శిల్పుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమే ఈ కాకతీయ కోట, మనం చూడబోయే కోట.
మనకు ఎక్కువగా గజకేసరి నిర్మాణ శైలిలోనే ఈ కోట నిర్మాణం కనిపిస్తుంది. కాకతీయుల రాజలాంఛనమైన వరాహం ఎక్కడా కనిపించదు. ఇదే ముస్లిం దాడులకు గురికాని కాకతీయ సామ్రాజ్యం దాడులను కళ్ళారా చూసి చారిత్రక భవిష్యత్తుకు దర్శనం. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం దీనిపై మతానికి సంబంధించిన ఎటువంటి గుర్తులు లేకపోవడం వల్లనే ఇది దాడికి గురి కాలేదని తెలుస్తుంది. కాకతీయులు కూడా గొప్పవారేనండోయ్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మించారు. శివలింగాల అభిషేకం చేసిన అభిషేకాలు పోవడానికి నిర్మించిన నిర్మాణాలను చూస్తే తెలుస్తుంది. ఇది మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చూస్తాం. ఇక శిల్పకళా ప్రపంచంలో అడుగుపెట్టే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు. ఈ శిల్పాలన్నీ ఆ రాజ్యంలో ఉన్న సామాజిక పరిస్థితులు, ఆచార వ్యవహారాల గురించి తెలుపుతున్నాయి.
ఈ నిర్మాణ శైలినే గజకేసరి శిల్పరీతి అంటారు. ఏ సాహిత్యంలో కానీ శాసనాల్లో కానీ హంస గురించి సమాచారం లేదు. అలాగే అశ్వం అదేనండి గుర్రం సంబంధించిన సమాచారం కూడా అలభ్యం. కనిపించే నందీశ్వరుడు ఈ సామ్రాజ్యంలో కీలక స్థానం కల్పించడం కాకతీయుల వ్యవసాయ అభివృద్ధికి నిదర్శనం. కాకతీయుల నిర్మాణంలో ఇదొక్కటి మాత్రమే మనకు సరిగ్గా ఉన్న శిల్పాన్ని చూడవచ్చు. అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ ఉన్నా కూడా ఇదొక్కటే మన చరిత్రకు ఆనవాలుగా నిలిచింది. ఇదే కాకతీయ సామ్రాజ్యం పతనం అవ్వడానికి అవకాశం ఇచ్చిన ద్వారం అని అనడం కంటే బొబ్బారెడ్డి మోసం వల్ల తెరవబడిన కాకతీయ సామ్రాజ్య ధ్వంసద్వారం. మన వంతుగా మనం చూడడానికి వెళ్తే చూసి కుదిరితే ఫోటోలు దిగి రండి, కానీ చారిత్రక ప్రదేశాల్లో మీ చరిత్రను రాయకండి. మై కైండ్ రిక్వెస్ట్, ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పర్యావరణ పరిరక్షకు పాటుపడదాం. ఇక నా విషయానికి వస్తే ఈ ప్రాంతాన్ని రక్షిస్తున్నట్టుగా ఇంకా చారిత్రక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో. వాటిని సంరక్షించి భవిష్యత్తు తరాల వారికి అందిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. మళ్ళీ మరో అడ్వెంచరస్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.